హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ధనం మూలం ఇదం జగత్లో భాగంగా ఈరోజు మనం లాస్ట్ వీడియోలో ఎక్కడైతే ఆపేశామో అక్కడి నుండే మొదలు పెడదాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అంటే అది డబ్బు విషయం కానీ కుటుంబ విషయం కానీ ఏ విషయమైనా కావచ్చు, మూడో వ్యక్తికి మాట్లాడే ఛాన్స్ మాత్రం ఇవ్వవద్దు అని మాత్రమే అంటాను. మూడో వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇస్తే టాపిక్ పూర్తిగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఆ మూడో వ్యక్తి భార్య తరపు బంధువులు అనుకోండి, భర్తకు కోపం వస్తుంది. భర్త తరపు వాళ్ళు అనుకోండి, భార్యకి ఇంకా కోపం ముంచుకొస్తుందన్నమాట. అందుకని చెప్పేసి మీరిద్దరూ మాట్లాడుకోవడమే ఉత్తమమైనది అని నా అభిప్రాయం. భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తి కలుగజేసుకోవచ్చు. అది ఎప్పుడు అనేది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరిద్దరే మాట్లాడుకొని ఒక అవగాహనకు రండి. మీరిద్దరూ అనుకోవచ్చు, ఏం మాట్లాడుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి, అసలు ఈ పాయింట్స్ ఎలా మొదలు పెట్టాలి అనే ఆలోచన మీకు రావచ్చు. ముందుగా మీకు వచ్చే ఆదాయం గురించి మాట్లాడుకోండి. అంటే మీ కుటుంబంలో ఒక్కరే సంపాదిస్తున్నారా లేక ఇద్దరు సంపాదిస్తున్నారా అని. లేకపోతే కొంతమందికి ఊరి దగ్గర నుండి సంవత్సర ఆదాయం వస్తుంది. అది ఎలాగంటే, పొలాలున్నాయనుకోండి, సంవత్సరానికి సరిపడా బియ్యం, కందిపప్పు, చింతపండు, కారం అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా ఆదాయం కిందనే లెక్క వేయాలన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి అవన్నీ మనకు ఫ్రీగా వస్తున్నప్పుడు వాటిని మనం కొనే ఖర్చు ఉండదు కాబట్టి వాటి డబ్బులు కూడా మనము లెక్కలోకి తీసి పొదుపు చేసుకోవచ్చు. ఇలా ఎన్ని వైపుల నుండి ఆదాయం వస్తుంది, అది ఎంత వస్తుంది అనేది దాపరికం లేకుండా మాట్లాడుకోండి. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి అప్పులు అన్నమాట. ఆదాయం ఉన్నప్పుడు చిన్న మొత్తమో లేక పెద్ద మొత్తంలోనో అప్పులు అనేవి ఉండనే ఉంటాయి. ఆదాయం విషయాన్ని ఎంత క్లియర్ కట్గా మాట్లాడుకున్నారో అప్పుల విషయం కూడా అంతే క్లారిటీగా మాట్లాడుకోండి. చాలామంది మగవాళ్ళు అన్ని విషయాలు భార్యతో షేర్ చేసుకుంటారు, కానీ అప్పుల విషయం మాత్రం షేర్ చేయరు. ఒకవేళ అప్పులు ఉంటే వాటికి వడ్డీ ఎంత కట్టుతున్నారు, నెల నెల వడ్డీ కడుతున్నారా లేక సంవత్సరానికి ఒకసారి వడ్డీ కడుతున్నారా అనే విషయాలు కూడా మాట్లాడుకోండి. ఈ రోజుల్లో 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి అప్పుల విషయం మాత్రం చాలా క్లారిటీగా మాట్లాడుకోండి. ఇలా బయటి అప్పులే కాకుండా బ్యాంక్ లోన్ ఉందా, ఉంటే అది ఎన్ని సంవత్సరాలలో క్లియర్ అవుతుంది, ఒకవేళ టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి ఈఎంఐలో తీసుకుంటే ఇంకా ఎన్ని నెలలు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది అనేది కూడా చర్చించుకోండి. ఇది మీ కుటుంబం. మీ కుటుంబ విషయాలు మీరు అబద్ధాలు అనేవి రాకుండా, అనుమానాలకు తావు లేకుండా మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకునేటప్పుడు ఆవేశాలు, కోపతాపాలు రాకుండా జాగ్రత్తగా మీరే ఉండాలి. నేను ఇక్కడ చెప్పేది అమ్మాయిలకు మాత్రమే. మీ సంసారాన్ని మీరు ఆర్థికపరమైన ఇబ్బందులలో లేకుండా చూడాలి అంటే మీకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి. గతంలో మీ భర్త చేసిన తప్పులను, అప్పులను గురించి ఎగతాళిగా కానీ ఆవేశంగా, కోపంగా మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు అలా మాట్లాడిన మరుక్షణమే మీ ఆయన కూడా గబగబా కోపంలో 4 మాటలు అనేసి అక్కడి నుండి తప్పించుకుంటాడు. ఏదో సినిమా పేరు కూడా ఉంది చూడండి, మా ఆయన చంటి పిల్లాడు అని. అలా అన్నమాట. చంటి పిల్లలకు అయితే ఒకసారి ప్రేమగా చెబితే వింటారు, ఇంకోసారి భయపట్టి చెబితే వింటారు. అలాగే మీ భర్తకు కూడా ఒకసారి ప్రేమగా, ఇంకొకసారి బుజ్జగించి, మరోసారి భయపెట్టి మీ దారికి తెచ్చుకోవాలి. అంతేగాని మీ ఆయన ఎడ్డెం అంటే మీరు తెడ్డెం అన్నట్లు ఉండకూడదు. భర్తతో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోండి. మీ ఆయన మూడ్ను బట్టి ఎప్పుడు ఏ విషయం మాట్లాడితే ఆయన మీ మాట వింటారో తెలుసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్తో వస్తాయి. అంతేగాని 1-2 సార్లు మాట్లాడి నేను ఏది చెప్పినా మా ఆయన వినడు అని మీ ప్రయత్నాన్ని ఆపేస్తే నష్టపోయేది, కష్టపడేది మీ కుటుంబమే అని గుర్తుంచుకోండి. ఇది ఒక భగీరథ ప్రయత్నం లాంటిదన్నమాట. బంధాలు, బంధుత్వాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్న ఈ రోజులలో ఇంట్లో ఉన్న మగవారికి డబ్బు విలువ, పొదుపు విలువ తెలియాలంటే ప్రతిరోజు ప్రయత్నిస్తే మీరు త్వరలోనే విజయం సాధిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.